హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లోహియ డెస్టినేషన్స్. దుబాయ్ అంటే మనందరికి గుర్తొచ్చేదేంటి? మాల్స్, డిజర్ట్ సఫారీ, బుర్జ్ ఖలీఫా ఇవే కదండీ! కానీ దుబాయ్‌లో కాస్త దూరంలో కొండల మధ్య దాగున్న ఒక అద్భుతమైన పారడైజ్ ఉందంటే మీరు నమ్ముతారా? అదేనండి సుహైలా డ్యామ్, హత్తా డ్యామ్. ఈరోజు మన వ్లాగ్‌లో సుహైలా డ్యామ్ గురించి అయితే తెలుసుకుందామండి. అసలు ఎలా వెళ్ళాలి? జర్నీ మనకి బడ్జెట్ ఎంత అవుతుంది? ఇవన్నీ కూడా నేను మీకు ఈ వ్లాగ్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దుబాయ్ నుంచి హత్తాకండి 130 కిలోమీటర్స్. మనకి మాక్సిమం 2 అవర్స్ అయితే పడుతుందండి. మనకి రాసెల్ ఖేమా, అలాగే షార్జా ఇవన్నీ లొకేషన్స్ కూడా మనకి కనిపిస్తాయండి. పక్కన కొండలు ఇవన్నీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందని చెప్పాలి. మీరు గనక వీకెండ్‌లో గనక ప్లాన్ చేసుకుంటే గనక కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే బెటర్. ఎందుకంటే ఆహ్, అక్కడ మీకు స్పెండ్ చేయడానికి టైం సరిపోదండి. అంటే జర్నీయే మనకి 2 అవర్స్ పడుతుంది కదా! సో అవన్నీ మనకి చూసేదానికైతే టైం సరిపోదు. సో, మన ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే బావుంటుంది. మనకి సమ్మర్‌లో వెళ్తే అక్కడంతా మనకి వాటర్ ఫాల్స్, డ్యామ్స్ ఇవన్నీ కొంచెం కూల్‌గా ఉంటుందండి. ప్లేస్ అంతా కూడా. మీరు ప్లాన్ చేసుకుంటే గనుక ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. చూస్తున్నారు కదా! అటు ఇటు కొండలు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి లొకేషన్ అయితే. మనకి వింటర్‌లో కూడా చాలా బావుంటుందండి. అంతా మంచుతోటి చాలా చాలా బావుంటుంది. అక్కడ చాలా గ్రీనిష్‌గా కూడా ఉంటుందండి. ఈ హత్తా దగ్గర అంతా కూడా ప్లేస్ అయితే చాలా బావుంటుంది. ఇక్కడైతే మనకి మామిడి చెట్లు కూడా కనిపిస్తాయండి. మేము ఇదే ఫస్ట్ టైమ్ చూడడం దుబాయ్‌లో. దానికి మామిడి పళ్ళు కూడా ఉన్నాయి. ఆహ్, మనం ఫుడ్ కూడా పట్టుకు వెళ్తే బెటర్ అండి. అక్కడ హోటల్స్ అవన్నీ కూడా అవైలబుల్‌లో ఉండవు. మనం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పట్టుకు వెళ్తే బెటర్. మనకి బడ్జెట్ ఓన్లీ మనకి పెట్రోల్ చార్జెస్ అవుతాయండి. అంతకుమించి ఎక్కువ మనకేమి ఎక్స్‌పెన్సెస్ ఏమీ అవ్వవు. వెళ్లి రావడానికి అంతే. మన ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని వెళ్తే బెటర్. అంటే లాంగ్ జర్నీ కదా! అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తే ముందుగా మనకి అక్కడ ఇబ్బందనేది ఉండదండి. ఎందుకంటే అక్కడ హిల్స్ స్టేషన్‌లా ఉంటుంది మొత్తం అంతా కూడా. అక్కడ దగ్గరలో కూడా మనకేమి మాల్స్ గానీ, షాప్స్ కానీ ఏమీ ఉండవండి. ఓన్లీ చుట్టూ కొండలు గ్రీనిష్‌గా ఉంటుందండి. వాటర్ ఉంటుంది అంతే. మనకి కొంచెం టౌన్‌కి వెళ్ళాలి. మనకేదన్నా కావాలి, తీసుకోవాలని అనుకుంటే గనక. అందుకే మీరు ముందుగానే ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకొని పట్టుకెళ్తే బెటర్. ఇక్కడ సోలార్ లైట్లు కూడా పెట్టారండి. ఇక్కడ సోలార్‌కి సంబంధించి కూడా సిస్టమ్ ఉంది. మనం వెళ్తూ ఉంటే మనకన్ని కొండలు, లొకేషన్స్ అన్నీ కూడా చాలా చాలా బావుంటుందండి ప్లేసు. మీరెప్పుడైనా వీకెండ్ ప్లాన్ చేసుకుంటే గనక ఇక్కడికి వెళ్ళండి తప్పకుండా. మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ప్లేస్ అయితే చాలా బావుంది. అందరిళ్ళలో కూడా అక్కడ మామిడి చెట్లయితే పెంచుతున్నారు. చూస్తున్నారు కదా! ఇవేనండి మామిడి చెట్లు ఎంత బావున్నాయో కదా! ఇదేనండి సుహైలా డ్యామ్. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా లొకేషన్. ఇక్కడ చాలా చాలా బావుంది. నేను, మా పాప, మా వారైతే కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మేమందరం కూడా ఒక 10 మెంబర్స్ అయితే వెళ్ళాము ఇక్కడికి లొకేషన్‌కి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో కలిపి. అక్కడ పైనుంచి వాటర్ ఫాల్స్ అలా పడుతూ ఉంటే కూడా చాలా రిలాక్స్‌గా, కూల్‌గా, ప్రశాంతంగా ఉంది. లొకేషన్ అయితే కూడా మాకు చాలా బాగా నచ్చిందండి. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మీరు మిస్ అవ్వద్దండి. ఫోటో షూట్స్ కూడా చాలా బావుంటుంది లొకేషన్ అయితే. మనకి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి. అక్కడ ట్రాఫిక్స్ గానీ అసలు ఏమి ఉండవండి. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా లోహి డెస్టినేషన్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.